ఇవే కొట్టలే అన్న ఇంకా ఇందులోకి ఫోటోలు తీసుకోవచ్చు కదా ఏది ఇదా డబుల్ ఆప్షన్ అది పట్నంలోని 5వ వార్డు మన విజయ్ తిరుమల గౌరవ కౌన్సిల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ ఇనాగ్రేషన్ అంటే భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్ విజయ్ తిరుమల గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఏఈడి గారికి, అదేవిధంగా మున్సిపల్ మేనేజర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జావేదన్న గారికి, అదేవిధంగా ఈ వార్డు సభ్యులందరికీ నాయకు నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి ఆధ్వర్యంలో మన బెల్లంపల్లి పట్టణం అభివృద్ధి దశలో ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారిని అడగగానే ఈ వార్డుకి సంబంధించింది 5 లక్షల రూపాయలని చిల్డ్రన్స్ పార్క్ కొరకు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. రానున్న రోజులు కూడా బెల్లంపల్లి పట్టణం మరింత అభివృద్ధి మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 5వ వార్డులో మరి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు బెల్లంపల్లి వినోద్ సార్ గారి సహకారంతో, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయులు బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అడగగానే మరి 5 లక్షల రూపాయలు చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించి శాంక్షన్ చేయడం చాలా సంతోషిస్తూ, మరి మా వార్డుకు సంబంధించిన చిన్నపిల్లలు ప్రజలకు అనుకూలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్రజలందరూ కూడా మరి సాయంత్రం సమయంలో మరి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆట స్థలాన్ని మంచిగా ఉపయోగించుకుంటూ ఈ మన ఏరియాను కూడా మంచిగా భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన రోడ్డు కూడా కొంత పెండింగ్ ఉంది. నేను గౌరవ జిఎం గారి దగ్గర కూడా పోవడం జరిగింది. అది త్వరలో దీన్ని కూడా రోడ్డును కూడా చేయడం జరుగుతుంది. అది కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా అందరి సహకారాలు అందించి మరి 23 తారీఖు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి అలా కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మరి ఓపెనింగ్ సంబంధించి ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. మరి 23 తారీఖు లోపల ఇవన్నీ కూడా మరి ఏఈ గారికి, డిఈ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి 23 లోపల ఈ యొక్క ఆట స్థలాన్ని వస్తువులకు సంబంధించి నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.